పితామహ, అర్జునుడి శంఖారావం. సింగం బాకటితో గుహాంతరమునంచేపాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్ర క్రోధమై వస్తునోజన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరసేమాభిరామాకృతిన్. ఆపండి ఆచార్య. శిష్య వాత్సల్యంతో, పాండవ పక్షపాతంతో పార్థుణ్ణి ప్రశంసించి మమ్మ అవమానించకండి. కురు సైన్యానికి మీరొక్కరే వీరులు కాదు. కర్ణ, ఆచార్యులని అధిక్షేపిస్తున్నావా? శౌర్యవంతుడైన శత్రువుని శ్లాఘించడం వీరధర్మం. స్త్రీ శిష్యుణ్ణి ప్రశంసించడం గురువుకు అధర్మం కాదు. శాంతించండి గురుపుత్ర. ఇది అంతఃకలహాలకు ఆవేశాలకు అతను కాదు. వచ్చినవాడు ఫల్గునుడే అయితే ఇక మన పంతం నెరవేరినట్లే. అజ్ఞాతవాస నియమ భంగంతో పాండవులు తిరిగి 12 ఏళ్ల అరణ్యవాసం చెయ్యాలి. నీది పొరపాటు రారాజా. పాండవులు అంత అవివేకంగా వర్తించరు. అధిక మాసాలతో కలిపి నిన్నటితో గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు సమరాభిలాషే సమీపిస్తున్నాడు. వచ్చినవాడు ఫల్గునుడు సుయోధన, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగరాదు. రాలత్తికినైతనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే చెత్తగున్ కుందగున్ తొడరుటెల్లది దంబుల గోటుట అట్లుగాక ఇత్తడలంచి ఒక్క నెయ్యి ఇత్తడి పొందగు చేతయుంతగు. తాతగారు, ఒక్క వరలో 2 కత్తులు ఇవ్వడం. ఖడ్గమే కార్యసాధనమని మా నిర్ణయం. దైవేచ్ఛ జరుగని. రారాజా, కర్ణుని తోడుగా మీరు గోవులతో హస్తినాపురానికి కదలండి. మేము ఆ కిరీటిని అడ్డగిస్తాం. సుయోధన, గురువాక్యం పాటించు. ఇప్పటికిదే సముచితం. వెళ్ళు. కుమార్, అడుగు. రారాజు కర్ణ సహాయుడై మందలతో ముందుకు సాగుతున్నారు. మన రథం వారి ముందుకు మళ్లించు. త్రోవలో గురుదేవులకు నమస్కరించి పెడదాం. సరే, ఇటు పోని. భీష్మాచార్య పార్థుని భక్తి ప్రపత్తులు బాణాలతోనే నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. అందుకే ఆ చిరంజీవి జనప్రియుడైనాడు. నిలు దుర్యోధన, నిలు. నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు. నిలు కలుగుణ. రాధేయుణ్ణి జయించి గాని రారాజుని సమీపించలేవు. నీ విజయ బిరుదం వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్భాలు కొత్తవి కావు కర్ణ. ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర, నేను కండనే చాలుదు అర్జును గెలువ సంగరమందని. నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే. నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ, నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ. రణాంగణమందు నిల్వమా
అంతటి వీరుడవా? కోటు మొగండున ముగిలిపోయిన వింటిని చేతబట్టి ఆర్పాటము నీరగా తిరిగి పందల కొందర గెలిచితంట. ఈనాటికి నీదు నేర్పు కథనమున గాంచు దినంబు వచ్చే. నీ బూటకమంతయు తెలిసిపోవును నేటితో. రమ్ము పల్గునా. నీ యుద్ధచాతుర్యం చెప్పగా విన్నాం, ఇప్పుడు కల్లారా చూచాం. ఒళ్ళు పులకరించింది, కళ్ళు తరించి. ఉత్తర కుమార, ఈ పాటికైనా పొగడ్తా. మహామహులతో యుద్ధం ముందుంది. పద, రారాజు వైపుకు రథం మళ్లించు. సరే. నిలు కురురాజా నిలు. రణం రాజధర్మం. అభిమానవంతుడవని ప్రసిద్ధికెక్క నీవు నీ ప్రతాపం ప్రదర్శించు. అర్జున, గురువీరులు ప్రాణాలకు ఆశించే పిరికి పందరు కారు. నిన్ను బయటకు రప్పించి నిర్తించడానికే ఇంత దూరం వచ్చింది. ఇది జోదం కాదురా రాజా, వంచన చేసి ఓడించటానికి. నిటలాక్షిని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుగునెక్కి పెక్కేనుగులిరుగడ రాబుర వీధుల గ్రాలగలదే. మణిమయం బైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే. కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సౌపార భోగింపగలదే. అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర, వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే. జూదమిచ్చట నాడంగ రాదు సుము. ఆ భీమసేనుని ప్రతిజ్ఞ భంగం కారాదని నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. అర్జునుడి ధాటికి తట్టుకోలేక రారాజు దర్శపోయాడు. గురురాజును రక్షించండి, అర్జునుడిని ముట్టడించండి. ఈ కయ్యానికి అంతులేదా అర్జున? ఈ భయంకర యుద్ధం చూసి
నా గుండెలు కొట్టుకుంటున్నాయి, గుర్రాలు అలసిపోతున్నాయి. ఇక నేను ఈ సారథ్యం చేయలేనయ్యా. విరాట రాకుమార, ఒక్క క్షణకాలం ఓపిక బట్టి ఈ సన్మోహనాస్త్రంతో ఈ యుద్ధం పరిసమాప్తం. సరే. కుమారా, వారు మేల్కొనక ముందే ఆ కురువీరుల తలపాగా కుచ్చులు కోసుకురా. అవి మీ చెల్లెలికి కానుక ఇత్తు. అలాగే. ఇదిగో, కురు వృద్ధులు మా పితామహులు అయిన భీష్మాచార్యుల వారిని మాత్రం తాకవద్దు. వారు కన్ను మూసినా మేల్కొని ఉంటారు. వెళ్ళు. సరే. ఉత్తర కుమార్, గోపాలులారా, గోవులను రాత్రనగర వైపు మళ్లించండి. ఉత్తర కుమారా, మహారాజు గారు నీ విజయవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గెలుపు నీదేనని పలుకు. అవును, అవసరం వచ్చినప్పుడు రహస్యం మనమే బయటపెట్టవచ్చు. బృహన్నలా పొరపాటు. అర్జున, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? ఇప్పుడు అంతే.